కడప మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులను చెత్త పన్ను వసూలు చేశారంటూ వచ్చిన ఆరోపణలపై వారిని విధుల నుంచి తొలగించడం అన్యాయమని బద్వేలు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు నాగేంద్రబాబు అన్నారు. విధుల నుండి తొలగించిన మున్సిపల్ వర్కర్స్ను వెంటనే తిరిగి ఉద్యోగంలో చేర్చుకోవాలని డిమాండ్ చేస్తూ బద్వేలు పట్టణంలో ఆమరణ దీక్ష చేస్తున్న వారికి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల ఉత్తర్వుల మేరకే కార్మికులు చెత్త పన్ను వసూలు చేసి ఉంటారని, స్వతంత్రంగా వారు వసూలు చేయాలన్న విషయాన్ని నగరపాలక సంస్థ అధికారులు, ప్రజాప్రతినిధులు గుర్తించాలని సూచించారు. వెంటనే విధుల నుంచి తొలగించిన కార్మికులను తిరిగి తీసుకోవాలని, లేకపోతే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ నందు బద్వేలు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ CI2 అనుబంధ సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని మేము తెలియజేస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడానికి ప్రధానమైనటువంటి కారణం కడప జిల్లా హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి కడప కార్పొరేషన్లో విధులు నిర్వహిస్తున్నటువంటి మున్సిపల్ కార్మికుల పట్ల అక్కడున్నటువంటి మున్సిపల్ అధికారులు, పాలక వర్గం తీవ్రమైనటువంటి వివక్షను చూపుతోంది. అందుకు నిరసిస్తూ అక్కడ దాదాపు 22 రోజులుగా రిలే నిరాహార దీక్షలు అక్కడున్నటువంటి కార్మికులు నిర్వహిస్తున్నారు. రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో నిన్నటి నుంచి అక్కడున్నటువంటి కార్మికులు, యూనియన్ నాయకులు ఆమరణ నిరాహార దీక్షకు కూడా పూనుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కార్మికులు రిలే నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు చేయడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఈరోజు కార్మికుల పట్ల మున్సిపల్ అధికారులు, పాలకవర్గం చూపిస్తున్నటువంటి వివక్షే ప్రధానమైనటువంటి కారణంగా మేము అభివర్ణిస్తున్నాం. ఈరోజు చెత్త పన్ను వసూలు చేశారనేటువంటి నెపంతో కడప కార్పొరేషన్లో 7 మంది కార్మికుల్ని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈరోజు కార్మికులతో పాటు అక్కడ సచివాలయ సెక్రటరీలు కూడా సస్పెండ్ చేశారు. అక్కడ సచివాలయ సెక్రటరీని తిరిగి మళ్ళా విధుల్లోకి తీసుకొని కింద స్థాయి పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని విధుల్లోకి తీసుకోకుండా వాళ్ళని విధుల నుంచి తొలగించడం ఏమిటని చెప్పేసి ఈ సందర్భంగా మేము కడప కార్పొరేషన్ అధికారులని, పాలకవర్గాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు అధికారులకేమో ఒక న్యాయం, కార్మికులకేమో ఒక న్యాయం. అధికారుల యొక్క ఆదేశాలు లేకుండా కార్మికులు పనులు చేస్తారనేటువంటిది కూడా మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఏదైతే సచివాలయ పారిశుద్ధ్య కార్యదర్శులను విధుల్లోకి తీసుకున్నారో అదే పద్ధతుల్లో కార్మికులు కూడా విధుల్లోకి తీసుకొని ఆ కుటుంబాలకి పోషణ కల్పించాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. అట్లాగే కడప కార్పొరేషన్ పరిధిలో పనులు చేస్తూ చనిపోయినటువంటి ఆప్కాసు కార్మికులు చాలామంది చనిపోయారు. ఆ కార్మికులకి ఈరోజు ఆ కార్మిక కుటుంబాలు